ఈ అగ్రిమెంట్స్ లో ఆడవాళ్ళు కూడా ఇన్వాల్వ్మెంట్ అవ్వచ్చు, పూర్తిగా వాళ్ళు కానీ కొనేవాళ్ళు కానీ ఇట్లా ఎవరైనా కావచ్చు. ఆడవాళ్ళు పూర్తిగా అమ్మవచ్చు, కొనవచ్చు. అయితే కండిషన్ మాత్రం అదే, మేజర్గా ఉండాలి. ఒకవేళ కొనే స్త్రీ, ఒక అమ్మాయి మైనర్ అయితే మాత్రం ఆ అమ్మాయి తరఫున గార్డియన్ తప్పనిసరిగా ఉండాలి. ఆ గార్డియన్ మగవాడే ఉండాలని ఏమీ లేదు, ఆడ మనిషి కూడా గార్డియన్ గా ఉండొచ్చు, తల్లి కానీ ఎవరైనా ఉండొచ్చు అనమాట. అదే మగవాళ్ళకు కూడా వర్తిస్తుంది. అదే రూలు. ఈ అగ్రిమెంట్స్ అనేవి లీగలా ఇల్లీగలా కోర్టు పరంగా? అగ్రిమెంట్స్ పూర్తిగా లీగల్, కోర్టులో చెల్లుతాయి, వీటికి విలువ ఉంటుంది. అయితే 3 సంవత్సరాలు దాటకుండా ఉండాలి. 3 సంవత్సరాలు దాటితే నమ్మకం మీద ఉండాల్సింది తప్పితే వేరే లేదు. అయితే 3 సంవత్సరాల నుంచి మన ప్రాన్సల్మెంట్ ఎలాగైతే పొడిగిస్తారో అట్లనే అగ్రిమెంట్ కూడా ఇంకో 3 సంవత్సరాలు పొడిగించవచ్చు. పొడిగిస్తే మాత్రం కోర్టులో దీనికి పూర్తిగా విలువ ఉంటుంది. ఎలా పొడిగించడం, ఎలా ప్రాసెస్? నేను ఈ అగ్రిమెంట్ ఇది పొలం కొన్నమాట నిజమే, పొలం తారీఖు నాడు కొన్నాను అని చెప్పి కొన్నమాట నిజమేనని చెప్పి తర్వాత తారీఖు పెట్టి వేరే కాగితం మీద రాసిస్తే ఈ కాగితం మీద ఏ తారీఖు ఉంటుందో దాని నుంచి మళ్ళీ 3 సంవత్సరాలు దాని జీవితం పొడిగించబడుతుంది అనమాట. ఒకవేళ అగ్రిమెంట్ రాసిన వాళ్ళు కానీ లేకపోతే రాయించుకున్న వాళ్ళు కానీ ఈ మధ్యలో ఎవరన్నా చనిపోతే అప్పుడు పరిస్థితి ఏంటంటారు? ఏ ప్రమాదం ఉండదు. ప్రాంతంలో కుటుంబ ఖర్చు నిమిత్తం, తర్వాత వ్యవసాయ ఖర్చు నిమిత్తం అంటే మాత్రం చచ్చిపోయిన పర్వాలేదు, కానీ సొంత ఖర్చు నిమిత్తం అంటే మాత్రం చచ్చిపోతే దాన్ని వసూలు చేసుకోవడం కష్టం అని నేను విన్నా. ఇంతవరకు నా అనుభవంలో అటువంటి విషయం ఎప్పుడు రాలేదు. అయితే అగ్రిమెంట్ విషయంలో మాత్రం అట్లా కాదు, తప్పనిసరిగా చచ్చిపోయినా సరే వారసులకు కానీ ఎవరికైనా సరే అది దానికి బాధ్యులుగా ఉంటారు. అమ్మిన వాళ్ళకి వారసులకి బాధ్యత ఉంటుంది, కొనేవాళ్ళ వారసులకు పోతుంది ఆ ఆస్తి. కానీ అగ్రిమెంట్ మాత్రం రద్దు కాదు. తర్వాత అగ్రిమెంట్ రాసేటప్పుడు ఎప్పుడైనా సరే సుమారుగా 100 రూపాయల స్టాంప్ మీద రాసుకుంటే మంచిదే, తెల్లగాయడం మీద రాసుకున్నా మంచిదే. అయితే ఎవరి పేరు మీద అయితే ఎవరైతే కొంటున్నారో వాళ్ళ పేరు మాత్రం ఆ స్టాంప్ కాగితం మీద ఉండాలి తప్పనిసరిగా. అయితే స్టాంప్ కాగితం తీసుకురావడానికి దగ్గర పడగా టైం పోతే ఈ కొని అతను పోకపోవచ్చు, ఏదైనా పని ఉండి తన తరఫున ఎవరైనా 3వ వ్యక్తిని పంపించవచ్చు. అయితే అతను తీసుకురావచ్చు, కానీ ఆ స్టాంప్ కాగితం మీద కొని అతని పేరు రాయించాలి. అతని తరఫున నేను తీసుకొస్తున్నానని చెప్పి ఇతని సంతకం, తన సంతకం పెట్టాలి. కొని అతని సంతకం పెట్టకూడదు, తన సంతకం పెట్టాలి. పలాని వారి తరఫున నేను ఈ అగ్రిమెంట్ ని చేతితో కొని తీసుకెళ్తున్నాను అని చెప్పి మాత్రం పెట్టాలి. తర్వాత అగ్రిమెంట్ రాసేటప్పుడు ముందు దాని విలువ సుమారుగా ఎంత ఉంటుందని రాస్తారు. ఆ విలువ మొట్టమొదటి పారాలోనే రాయాలి. ఇంత విలువ చేసే అగ్రిమెంటు, రాయించుకునే అగ్రిమెంటు అని చెప్పి మొట్టమొదటి వాక్యం ఉంటుంది. తర్వాత మాత్రం రాయించుకున్న తారీఖు అని ఉంటుంది. తర్వాత కొన్నవారి పేరు, తర్వాత అమ్మిన వారి పేరు. అయితే ఈ అమ్మిన వారి పేరు ముందు రావాలా, కొన్న వారి పేరు ముందు రావాలా అనేది నాకు స్పష్టంగా తెలియదు. నేను అనుకోవటం మాత్రం ఎటు వచ్చినా పర్వాలేదు, ఏమీ కాదని నేను అనుకోవటం. అయితే ఈ మధ్య కొత్తగా వచ్చిన రూల్ ఏంటంటే కొన్నవాడి పేరైనా సరే అమ్మినవాడి పేరైనా సరే ఆధార్ కార్డు కూడా దాంట్లో ఉదాహరించాలి అని చెప్పి ఉంది. ఈ ఉదాహరించకపోతే అగ్రిమెంట్ రద్దు అవుతుందని రూల్ మాత్రం లేదు, కానీ ఆధార్ కార్డు నంబర్ ఉదహరిస్తే ఇంకా చాలా చాలా మేలు అదనమాట. తర్వాత ఇది ప్రామిసరీ నోట్ లాగానే ఇది కూడా ఫలాని వారి కుమారుడు ఫలాని ఆయన రాస్తున్నాడు అని చెప్పి రాయకుండా ఇప్పుడు ఇంగ్లీషు అలవాటు ప్రకారం ఫలాని వాడు తండ్రి ఫలాని వాడు రాస్తున్న అగ్రిమెంట్ అని రాస్తున్నారు. ఈ పద్ధతిని నేను మాత్రం అవలంబించడం లేదు. నేను మాత్రం తండ్రి పేరు తర్వాత రాయాలంటే బ్రాకెట్ లో తండ్రి ఫలానా అని చెప్పి బ్రాకెట్ క్లోజ్ చేసి రాస్తా. ఇది నా అలవాటు, నేను అక్కడ నేర్చుకున్న అలవాటు మాత్రం కాదు. నా అలవాటు మాత్రం సందేహాన్ని లేకుండా చేస్తుందని నేను అనుకుంటున్నా. కానీ ఫలాని వారి కుమారుడు ఫలాని వారు వ్రాయించి ఇచ్చిన స్థిరాస్తి విక్రయ అగ్రిమెంట్ అంటే దాంట్లో ఏ సందేహం ఉండదు. తర్వాత జిల్లా పేరు రాసిన రాయకుండా మండలం పేరు, ఆ గ్రామం పేరు రాయాలి. అమ్మేవాళ్ళు మాత్రం ఆ అమ్మేవాళ్ళు ఎంతమంది దాని మీద ఆ ఆస్తి మీద హక్కు ఉంటుందో, అంటే తండ్రి పేరు మీద ఉండొచ్చు, కానీ కొడుకులు ఉంటే కొడుకులకు కూడా హక్కు వస్తుంది కదా. కాబట్టి కొడుకులు మేజర్లు అయితే అప్పుడు కొడుకుల సంతకాలు కూడా తీసుకోవాలి, కూతుళ్ళు కూడా సంతకాలు తీసుకోవాలి. తర్వాత ఒకవేళ కూతుళ్ళు ఒక 12 సంవత్సరాలు, అంటే ఇదివరకు ఎన్టీఆర్ చట్టం అని ఉండేది, ఇప్పుడు ఎన్టీఆర్ చట్టం చాలా దూరం పోయింది. ఇప్పుడు కూతుళ్ళైనా సరే పెళ్ళి 12 ఏళ్ళు అవతలకు దాటిపోయి అత్తగారింటికి పోయిన తర్వాత
తర్వాత వీళ్ళు పొలం అమ్ముకొని అగ్రిమెంట్ రాయించుకుంటే కాదు ఈ ఆస్తిలో నాకు హక్కు ఉందని చెప్పి ఆ అమ్మాయి రావడానికి వీలు లేదు. ఎందుకంటే ఏ ఆస్తికైనా సరే అడ్వర్స్ పోర్షన్ అనేది 12,000 వరకే ఉంటుంది. అదే గవర్నమెంట్ ఆస్తికి 20,000 వరకు ఉంటుంది. మనకు గవర్నమెంట్తో పని లేదు. ప్రైవేట్ ఆస్తికి మాత్రం 12,000 వరకే వాళ్ళు ఏదైనా క్లెయిమ్ చేసుకోవచ్చు, దాని మీద దావా ఏదైనా వేసుకోవచ్చు. 12,000 దాటిపోతే ఇన్నాళ్ళు ఎందుకున్నావు అమ్మ ఊరికనే, కాబట్టి దీనికి నీ మీద ఈ ఆస్తి మీద నీకు హక్కు లేదు, నువ్వు కలగ చేసుకోవడానికి నీకు హక్కు లేదు అని అంటారనమాట.